హలో లిటిల్ ఫుడీస్, వెల్కమ్ టు తేజా ఫుడ్. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ పూరీలు. పూరీలు ఎలా పొంగాలి, ఎలా సాఫ్ట్గా రావాలో తెలుసుకుందాం. ఇలా పూరీ పిండిని జల్లెడ పట్టేసుకొని ఒక స్పూను ఉప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కాచి చల్లార్చుకున్న ఆయిల్ 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ మళ్ళా ఎక్కువ వేసుకుంటే పూరీలు విరిగిపోతాయి. అందుకు కేవలం 2 స్పూన్లు మాత్రమే వేసుకొని ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలిపి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. పక్కన పెట్టేసిన తర్వాత ఒక మూకుడు తీసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. మూకుడు గుంతగా ఉన్న మూకుడైతే పూరీలు మునుగుతాయి, ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. అలాంటి మూకుడు తీసుకోవడానికి ట్రై చేయండి. పూరీలు ఎప్పుడైనా కానీ తిక్కిన వెంటనే వేడి నూనెలోకేస్తే ఈ విధంగా పొంగుతాయి. ఇలా చూడండి, తిక్కిన వెంటనే వేసేసుకోవాలి, అప్పుడు పొంగుతాయి అన్నమాట. మనం తిక్కి పక్కన పెట్టేసుకొని అప్పుడు వేసుకుంటే పొంగవండి, ఎందుకంటే ఆరిపోతాయి పూరీలు, అందుకు పొంగవు. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా ట్రై చేసి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసి చెప్పండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఇలా పూరీలు చేసుకోండి, ఖచ్చితంగా పొంగుతాయి, ఎంతో సాఫ్ట్గా కూడా వస్తాయి. అంతే అండి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.